నీ రాజ్యము ఒక నగరమును కట్టించడానికి తగిన జ్ఞానము తెలివి బుద్ధిమంతులైన కుమారుడు రాజైన దావీదుకు దయచేసిన భూ ఆకాశం సృష్టికర్త ఇశ్రాయేలు దేవుడు యెహోవా స్తుతినందునుగాక. తెలివి విచేతన గల హీరాముల యొక్క సూచికైన పనికైనా నేను ఎద్దకు పంపుచున్నాను. అతడు తాను వంశారాలుగా ఒక స్త్రీకి పుట్టినవాడు. వారి తండ్రి తూరు సంబంధుడై ఉన్నాడు. అతడు బంగారంతో వెండితో ఇత్తడితో ఇనుముతో రాళ్లతో మానులతో ఊదా నూనెలతో ఓసలేమను నీ తండ్రి ఇద్దరు ఉన్నప్పుడు ఇతడు జ్ఞానం గలవాడు, పని బాగా నేర్పగలవాడు. నీ మందిరానికి ఏ పని చేయించాలో చెక్కపడానికైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి పని చేయించుకోవడానికి అని ఎక్కడ రాశారు. సులేమని ఎదగల, చెక్కేవారిని ఎదగలేదు, కొట్టేవారిని ఎదగలేదు. తగిన జ్ఞానము తెలివిని కలగజ అడిగినందుకు దేవుడి అందరినీ సమకూర్చాడు. మందిరముకు కావలసినవన్నీ కూడా దేవుడే సమకూర్చాడు. వాక్యం సెలవిస్తుంది. మందిరమును గణపరచడం, మందిరమునందు మనం నిలబడినప్పుడు చాలా మంది బుక్కులు పట్టుకొని రకరకాలుగా శోధించుతూ తిరుగుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, తిరగవలసిన అవసరం ఏం లేదు. ఆయన తప్పును చూసి మొరపెట్టినప్పుడు నామగంట కొరకు కట్టవలసిన మందిరానికి ఏ మెటీరియల్ కావాలో ఆయన ఇస్తారు, ఏ పనివారు కావాలో నిర్ధారణ చేస్తారు, పనిముట్లు కావాల్సిన వారిని పంపిస్తారు. సులేమాను పంపించాడు దేవుడు. మందిరము కట్టడానికి పనివారు ఏ పని అయితే అక్కడ చెయ్యాలో అలాంటి పనులు హీరాము వాగ్దానం అని చూస్తే మరి ఆయన లెటర్ రాయించి సులేమానుకు తెలియపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు 16వ వచనము 15, ఇప్పుడు నా ఏలిన వారు చెప్పిన గోధుమలు, యువలు, నూనెను, ద్రాక్షరసము ఈ సేవలకు చేతికిచ్చి వారిని సాగనంపుడు ఎలా మేము నీకు కావలసిన మానులను లేపానాలను కొట్టించి వాటిని కొరకు సముద్రముల మీద ఎక్కడగా ఏర్పించుకున్నాం. ఏమన్నా తెలుసా, ఇప్పుడు ట్రైన్ మీద వెళ్తున్నాయి, బోగలు పెట్టి ఎక్కడికక్కడ రైలు మీద వేస్తున్నారు రావాల్సిన మానులు. మరి ఇక్కడ ఎక్కడ వచ్చాయంట? ఆ సముద్రంలో తెప్ప మీద వచ్చాయంట కల్ప. ఇలా ఇది పంపుతున్నాము, మీరు పలానా చోటకు వచ్చి అక్కడికి వచ్చి ఆ పనివారితో దాన్ని నిందించుకోండి. ఎంత ఆశ్చర్యం అండి! ఏ ఎవరైతే ఎక్కడ కల్ప కావాలో ఆ కల్ప అక్కడ కొట్టించి ఆ యొక్క సముద్రపు తెప్ప మీద వేసి పంపించారు. లేదా దేవుడు మందిరంలోకి కావలసిన సరుకంతా కూడా దేవుడే నిర్ణయించాడు. దేవుడు వాగ్దానం ప్రకారంగా ఆ రాజుకు ఆలోచన పుట్టించాడు. మీ పండిన పంట గోధుమలు, నూనెలు మాకు పంపించాడు, మేము కూడా మీకు ఈ పంపిస్తామని ఆ సులేమానుకు లెటరు రాశాడు. ఆ లెటర్ను బట్టి వాడు చూసి ఇలాగా గొప్ప బహుమానం ఏ విధంగా మనం చూస్తే దేవుని అందరూ నామగొప్ప ఒక మందిని కట్టించినప్పుడే సులేమాను ఏమడిగారు? జనాలు ఎవరికి జ్ఞానం అడిగారు, తెలివిని అడిగారు. తెలివి జ్ఞానము అన్నిటిలను నడిపించుతాడు. దేవుడిచ్చిన జ్ఞానం ఏం చేస్తుందంటే సమస్తము సమకూర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సులేమాను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమున్న అన్య జాతుల వారిని ఎన్నిక చేయించిన ఎక్కడి ప్రకారం వారిని లెక్కింపగా వారు 1,80,600 మంది జనాలలోని వాళ్ళ పనువారులోనే కాదు, పనిముట్లుగా చేసేవారిని కూడా లెక్క చేస్తే 1,00,000 వాగ్దానం ఇచ్చారు. ఇలా ఆయన
వాగ్దానాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ప్రతి ఒక్క పనిలో ఆయన పనిముట్లను తయారు చేసుకోవడానికి, ఆ పనిముట్లు రావడానికి వర్తమానాలు పంపించినప్పుడు మనం చూస్తున్నాం. ప్రార్థన చేసినట్ట నీవు ఏది అడిగితే తెచ్చుకోండి. అన్ని దాడులు మూసిపోయినా ఏం చేయాలి ప్రభు అనుకున్నా, నీ దేవుడు గొప్పవాడు కదా, ఆయన నువ్వు నశించుకోవడం ఇష్టం లేక ఆయనే ఒక ద్వారము తెలిసి నడిపించబడి ఉన్నాడు. సులేమను తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యొక్క వర్తమానము సులేమను అందించాడు. ఆ దేవుడు సులేమనుకి తోడుగా ఉన్నాడు. చాలా పరిసరంలో కాదు, మందిరంలో కట్టడానికి కానీ, మందిరమును హెచ్చించబడ్డానికి కానీ బలమైన కృప ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా వాక్యం సెలవిస్తూ ఉంది, 6వ అధ్యాయము అదే వచ్చిన ప్రియులారా, జనాల్ని తీసుకురావాలన్నా మందిరం నిండాలన్నా ఆయన పిలుపు ఉండాలి. ఏం చేయాలంట? ఆయన పిలుపు ఉండాలి. తగిన జ్ఞానం ఇవ్వాలి, తెలివినివ్వాలి, నడిపించబడడానికి ఆయన గొప్ప కృప ఇవ్వాలి. అలా దేవుడి సన్నిధిలో మనము ఆయన తప్పు చూసినప్పుడు ఆయనే అన్ని చేయదగిన వాడై ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వాక్యం చెప్తున్నా లైగా చెప్పాను. ఎక్కడ ప్రియులారా చెప్పినప్పుడు సరిగా వినకపోయినా, వాక్యంలో వినకపోయినా దాని నుంచి ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మందిరం కట్టడానికైనా స్థిరమైన మనసు నిలుపుకున్నాడు. స్థిరముగా ఆయన వైపు నిలుపుకున్నాడు కనుక దేవుడు ఏమిచ్చాడు? గొప్ప మహిమనిచ్చాడు. ప్రియులారా ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుకున్నాక సకల ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వేలాది స్థుతులు నీకున్నాయి. ఏ స్థితి కలిగి అయా నీవు ఏ స్థితి కలిగి బిడ్డలు వచ్చున్నారో ఆ స్థితిని చూసి కార్యములు చేసి పంపించే దేవుడు. ఆకాశం చేతులెత్తి మరపెడుతూ బట్టి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎట్టి వ్యాధులైనా ఏసునామములో స్వస్థతలు కలుగునుగాక. కర్మ రోగములు నాయన ముట్టి స్వస్థపరిచిన దేవ, కంఠాల రోగములు ముట్టి స్వస్థపరిచిన దేవ, రంగు వ్యాధులు ముట్టి స్వస్థపరిచిన దేవ, ఇన్ఫెక్షన్ ముట్టి స్వస్థపరిచిన దేవ, జ్వరాలు తీసివేసిన దేవా స్తోత్రములు. ఇదిగో బ్లడ్ ఇన్ఫెక్షన్ ముట్టి స్వస్థము దేవా స్తోత్రములు. బ్లడ్ లేని వారికి బ్లడ్ ఇచ్చిన దేవాని స్తోత్రములు. అధికార సురుకు ముట్టి స్వస్థపరిచిన దేవాని స్తోత్రములు. ప్రభువా అలా ఏదైనా కీలవాదం ముట్టి స్వస్థపరిచిన దేవ, రుణములను కుట్టువేసిన దేవా స్తోత్రము. అయా ఇదిగో ప్రభా కోర్టులో నాయన కేసులు నీ చిత్త మీద కొట్టివేసిన దేవా స్తోత్రము. అయ్యా రావలసిన సొమ్ములు నాయన రప్పించిన దేవా స్తోత్రములు. అలాగే రాత్రి పోయిన వస్తువులు దొరికింపచేసిన దేవా స్తోత్రములు. నాయన గర్భము లేని వారికి గర్భఫలం ఇచ్చిన దేవ, గర్భంతో వారు తల్లి బిడ్డ క్షేమ సహాయము దయచేయండి. ప్రభువాని వందనాలు స్తోత్రాలు. నాయన ఏ స్థితి కలిగిన స్థితిని మార్చే దేవుడు నాయన, ఆశ్చర్యకారుడు, ఆలోచనగా నిత్యమగుడు తండ్రి, సమాధానకత్వాన్ని పేరు నాయన. అయ్యా ఈ గ్రామాన్ని దర్శించండి. గ్రామ ప్రజలు అధికారులు ఏడు జ్ఞాపకం చేసుకొని ప్రతి మనసులు నీ వైపు మరణించిన సహాయం ఎవరు ఆశించని ఇష్టలేదు నాయన. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధులిచ్చిన ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ జ్ఞాపకం చెడులు జ్ఞాపకం చేసుకొని, విశ్వాసాలు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని కంచి కాపుదల పెట్టించుకోండి. అయ్యా నీకు సాధ్యమందు లేదు. మామలను మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించాము. ఏ ఆశ్రయించి దీవించు. నజరేయుడైన యేసు అది వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
నడు